హలో ఫ్యామిలీ, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. నవరాత్రి మొదటి రోజు బాలా త్రిపుర సుందరికి ప్రసాదంగా చింతపండు పులిహోర చేశానండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుని 2 సార్లు కడుక్కొని దాంట్లో 4 గ్లాసులు నీళ్లు పోసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. అన్నం ఉడికే లోపల నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని బాగా కడుక్కుని కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. వేణీళ్ళలో ఉడికించుకుంటే చింతపండు గుజ్జు తొందరగా తీసేయచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కొద్దిగా శనగపప్పు, 2 కుప్పల పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, ఆవాలు, 4 మెంతి గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ పల్లీలు, శనగపప్పు, జీడిపప్పు మిశ్రమాన్ని చిన్న బేసన్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నిలువుగా చీల్చిన 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి ఈ చింతపండు ఉడకపెట్టుకున్నాం కదా, చల్లారిన తర్వాత దాంట్లోంచి గుజ్జు తీసి ఆ గుజ్జు కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలాగ కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసి అన్నం ఒకసారి కలుపుకొని ఈ వేయించుకున్న పల్లీలు, జీడిపప్పు మిశ్రమాన్ని, ఉడికించుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చింతపండు పులిహోర రెడీ. చాలా తేలిగ్గా చేసుకున్న ఈ చింతపండు పులిహోర రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ, థ్యాంక్ యూ.